మంగళవారం ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వచ్చే ధాన్యం అంచనా ప్రకారం అవసరమైన వేయింగ్, తేమ యంత్రాలను, ప్యాండి క్లీనర్, టర్ఫ్లిన్, గోనె సంచులు మొదలైన మౌలిక వసతులు ఉండేలా చూడాలని అన్నారు. వేయింగ్ యంత్రాలను, తేమ యంత్రాలను పనితీరును చెక్ చేసి సర్టిఫై చేయాలని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వాటర్ సౌకర్యం సరిపోయిందంట. ఇది కూడా ఎన్ని మంది రైతులు ఉంటే అన్ని మంది రైతులు చెప్తున్నాం. మన అంచనా ప్రకారం మనం సరిపోయినంత మౌలిక వస్తువులు రైతు అయినట్టు, సన్న రకమే ఇచ్చినట్టు మనకి మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటూ చేస్తున్నారా లేదా అన్న జరిగిన విజిట్ చేస్తారు. తన కంట్రోల్లో ఉన్న సెంటర్లో ఆ రిజిస్టర్ ఖచ్చితంగా చేస్తారు. ఓకే, అది కొత్త యంత్రాలు తెచ్చుకున్నాం. ఏంటవి? సన్న రకమా కాదా? కరెక్టా? మర్చిపోయారు. అప్పుడే పరీక్ష రాయని సిలబస్ అంతా మర్చిపోయినట్టు. రైట్, మీటింగ్లు పెద్ద సెంటర్ల దగ్గర మనం పెట్టమని చెప్పడం జరిగింది. అంటే 2 యంత్రాలు తెచ్చుకున్నాం. ఇది కూడా సెంటర్లో ఉన్నట్టు మీరు రివ్యూ చేసుకుంటూ మాయిశ్చర్ వాళ్ళు అక్కడే ఆరబెట్టుకొని పొలాల్లోనూ ఇంకెక్కడికన్నా అక్కడే మాయిశ్చర్తో చెక్ చేసుకొని సెంటర్ ఇన్ఛార్జ్ సర్టిఫై చేసిన తర్వాత రిజిస్టర్లో రాస్తారు. 2 పాయింట్లు లాస్ట్ టైంకి యాడ్ అవుతాయి. ఇవేంటి? వాటర్ సౌకర్యం ప్రతి సెంటర్లో ఖచ్చితంగా పెట్టాలి. వాటర్ సౌకర్యం సరిపోయిందంట. ఇది కూడా ఎన్ని మంది రైతులు ఉంటే అన్ని మంది రైతులకి మనం ఎన్ని మట్టాలు పెడతాం అంటే మన కుండీలు పెట్టాం, మనం మట్టి కుండీలు, వాటిని మీరు వాటర్ సౌకర్యం పెట్టాలి. దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ఒక అధికారిని నియమించింది. అంటే తన డ్యూటీ అదొకటే ఉండాలని చెప్పట్లేదు. అన్ని డ్యూటీలు చూసుకుంటూ వాటర్ డ్యూటీ ఎవరు చూస్తున్నారనేది మేమంతా సెంటర్కి వచ్చినప్పుడు అడగడం జరుగుతుంది. వాటర్ సౌకర్యం ఖచ్చితంగా అందించాలి. ఎండలో వాళ్ళు డ్రై చేస్తారు కాబట్టి రైతులకి మనం ఖచ్చితంగా చలి యంత్రాలైనా వాటర్ సౌకర్యం ద్వారా మనం అందించాలి. దీంట్లో భాగంగానే 2 షేడ్ అంటే నీడ ఉండేటట్టు చెట్టు ఉంటే ఓకే, అక్కడే నీటి మ్యాట్ పెట్టేసి అక్కడ కొంచెం ప్రశాంతంగా 1-2 గంటలు ఉండడానికి రైతులకి మరొక సౌకర్యాన్ని అందిస్తారు. లేకపోతే షామియానా పెట్టాలన్నా కానీ మనం పెట్టి అక్కడ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. నీడ, వాటర్, ఈ 2 సమ్మర్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టు సెంటర్ ఇన్ఛార్జ్ అందరూ అక్కడ అందించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ సూపర్వైజ్ చేసుకొని అందించండి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం మనం అనుకున్నది ఈరోజు 5 మంది రైతులు వస్తారు, ఇంత నీళ్ళు తెస్తారు అనుకుంటే వాళ్ళు తెచ్చుకున్నారు, ట్రాక్టర్ తీసుకొని మన దగ్గరికి వచ్చారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? అక్కడ ఏఈఓ గారు అసలు వచ్చింది ఏంటి, సన్న రకమా, దొడ్డు రకమా, ఎన్ని క్వింటాలు వచ్చింది, ఏ రైతు, ఆ రైతు నిజంగా పండించిందేనా, నా రైతే కాదా అనేది లాస్ట్ టైం కూడా రిజిస్టర్ పెట్టడం జరిగింది. గుర్తున్న అందరికీ లేక అందరూ ఒకేసారి పోయడానికి ట్రై చేసినప్పుడు అది సరిగ్గా సజావుగా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఊర్లోనే మాయిశ్చర్ మీటర్లు పెద్ద సెంటర్ల దగ్గర మనం పెట్టమని చెప్పడం జరిగింది. మాయిశ్చర్ వాళ్ళు అక్కడే ఆరబెట్టుకొని పొలాల్లోనూ ఇంకెక్కడికన్నా అక్కడే మాయిశ్చర్తో చెక్ చేసుకొని మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పెడతాం. ఇది వాళ్ళు ఏఈఓ గారి ఆధ్వర్యంలో పెడతారు. డీసీ గారు మాట్లాడి